మన దేశంలో ప్రభుత్వ ఖజానాకి చాలా ఖర్చు. మొదటిది ఫుడ్ సబ్సిడీ అయితే, రెండోది ఫర్టిలైజర్ సబ్సిడీ, మూడోది ఫ్యూయల్ సబ్సిడీ. ఇంత సబ్సిడీ ఇచ్చిన ఫర్టిలైజర్స్లో రైతాంగానికి న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జరగట్లేదనే చెప్పాలి. ఈ దిశగా ఒక కొత్త ప్రయత్నం స్టార్ట్ అయింది నిన్న. అదే వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనే కాన్సెప్ట్, ONOF అంటాం అనమాట. మోడీ గారు నిన్న దీన్ని అఫీషియల్గా అక్టోబర్ 17, 2022 లాంచ్ చేశారు. ఇక నుంచి కూడా ఏ ఫర్టిలైజర్ కంపెనీ ఏది సప్లై చేసినా ముందుగా భారత్ బ్రాండ్, మొత్తం ఇండియా మొత్తం ఒకటే బ్రాండ్ ప్రమోట్ అవ్వాలి. అదే భారత్ బ్రాండ్ అన్నమాట. సో వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్తో పాటు 600 కిసాన్ సమృద్ధి కేంద్రాస్ కూడా నిన్న అఫీషియల్గా ఇనాగ్రేట్ చేశారు. దాంతోపాటు ఫర్టిలైజర్ సంబంధించి ఒక మ్యాగజైన్ కూడా లాంచ్ అయింది. దాని పేరు ఇండియా ఎడ్జ్ అనమాట. అఫీషియల్గా ఈ స్కీమ్ మొత్తం ఏ మినిస్ట్రీ కిందకు వస్తున్నది కూడా మనం తెలుసుకోవాలి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. మొత్తం ఈ స్కీమ్ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనమాట. ఈ స్కీమ్ అఫీషియల్ పేరు ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన. హిందీలో ఉర్వారక్ అంటే ఫర్టిలైజర్ అని అర్థం. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన అనమాట. ఈ స్కీమ్ కింద అన్ని రకాల ఫర్టిలైజర్స్, అది DAP కావచ్చు, NPK కావచ్చు, యూరియా కావచ్చు, ఏదైనా సరే భారత్ బ్రాండ్తోనే ప్రమోట్ అవుద్ది ఇండియా మొత్తం కూడా. సో దీనివల్ల కంపెనీస్ ఏవైతే యూరియా అమ్ముతుందో, ఫర్టిలైజర్స్ అమ్ముతారో, ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ బ్రాండ్ ఆ మొత్తం యాడ్లో కానీ అక్కడ వేసే సంచుల మీద కానీ 1/3 లోగో బ్రాండ్ వాళ్ళ పేరు 1/3 వేసుకోవాలి. మిగతా 2/3 స్పేసు భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డెడికేట్ చేయాలన్నమాట. భారత్ బ్రాండ్ ప్రమోట్ చేయడానికే ప్రమోట్ చేయాలి. సో భారత్ బ్రాండ్ ఇప్పుడు మొత్తం యూరియా ఫర్టిలైజర్స్ మీద మనకు కనపడబోతుంది. సో యూరియా అమ్మినా, లేదా డై అమోనియం ఫాస్ఫేట్ అమ్మినా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ MOP అమ్మినా, లేదా NPK నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఏది అమ్మినా సరే ఇప్పుడు దాని పేరు భారత్ యూరియా, భారత్ DAP, భారత్ MOP, భారత్ NPK ఇట్లా పేరుతోనే రావాలన్నమాట. మీకు తెలుసు ఇండియాలో చాలా ఫేమస్ ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి. టాటా ఫర్టిలైజర్స్ కానీ, కోరమాండల్ ఫర్టిలైజర్స్ కానీ, ఇట్లా చాలా ఫేమస్ ఫర్టిలైజర్స్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఆ కంపెనీస్ అన్నీ కూడా భారత్ బ్రాండ్నే ప్రమోట్ చేయాలి ఎక్కువగా, కంపెనీ బ్రాండ్ కన్నా కూడా. సో ఈ స్కీమ్ మేజర్ థీమ్ ఏంటంటే రైతాంగానికి ఎఫోర్డబుల్ క్వాలిటేటివ్ ఫర్టిలైజర్స్ అందించడం. అంటే వాళ్ళకి చౌకైన ధరలో, దాంతోపాటు నాణ్యమైన ఫర్టిలైజర్స్ అందించడం అనమాట. అయితే ఎందుకు భారత్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు? కారణం ఏంటంటే రకరకాల ఫర్టిలైజర్స్ కంపెనీస్ ఉంటాయి. ఒక ఫర్టిలైజర్కి ఇంకో ఫర్టిలైజర్ కంపెనీకి పెద్ద తేడా ఉండదు కాంబినేషన్లో. కాకపోతే ఎవరైతే బాగా యాడ్ చేస్తారో, బాగా బ్రాండింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రమోట్ అవుతున్నారు. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ ఫర్టిలైజర్ సబ్సిడీ చాలా ఇచ్చింది, కంపెనీస్కి సబ్సిడీ వెళ్తుంది. కానీ కొన్ని కంపెనీస్కి లాభం ఎక్కువ వెళ్తుంది, ఫార్మర్స్కి కొంత నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఖర్చు పెరుగుతుంది. ఇవన్నీ తగ్గించి మొత్తానికి ప్రైజెస్ ఒక కంట్రోల్ తీసుకురావడం, దాంతోపాటు క్వాలిటేటివ్ ప్రోడక్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఫార్మర్స్కి అందించడం అనమాట. సో ముఖ్యంగా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండింగ్ ప్రమోట్ చేస్తూ బ్రాండింగ్కి ఎక్కువ ఖర్చు పడుతుంది, ఫర్టిలైజర్ మీద ఫోకస్, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టకుండా. దానికోసం కూడా దాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో కంపెనీస్ మీద కాంపిటీషన్, మీకు తెలుసు కదా ఫర్టిలైజర్ కంపెనీస్ అంటే చాలా ప్రాఫిటబుల్ కంపెనీస్. ఆ కాంపిటీషన్ వల్ల కూడా ఈ బ్రాండింగ్ మీద ప్రభావం పడుతుంది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి అన్ని కూడా భారత్ అనే ఒక బ్రాండ్తో అమ్ముడుపోతే ఆటోమేటిక్గా వన్ ఇండియా వన్ ఫర్టిలైజర్ కాన్సెప్ట్ అనేది రియలైజ్ అవుతుంది. సో దీంతో పాటు గవర్నమెంట్ అగ్రి ఇన్పుట్స్ సంబంధించిన సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఇప్పుడు PM కిసాన్ సమృద్ధి కేంద్రాస్ అని 600 స్టార్ట్ చేసి 600 కేంద్రాలు స్టార్ట్ చేశారు. దీనిలో రైతాంగానికి విత్తనాల గురించి, ఫర్టిలైజర్స్ గురించి, రైతుల సమస్యలు, ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్ టైంలో ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి, టెక్నాలజీ ఎలా వాడాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చేందుకు కిసాన్ సమృద్ధి కేంద్రాస్ కూడా ఇప్పుడు 600 నిన్న లాంచ్ చేశారు అఫీషియల్గా. ఇవి దేశవ్యాప్తంగా కూడా భవిష్యత్తులో లాంచ్ అవనున్నాయి.